పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. ఈ నెల 23న ఏపీలో జరగనున్న గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ ని రోస్టర్ విధానాన్ని అమలు చేశాకే నిర్వహించాలని నిరుద్యోగ ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ కొలికొండ వెంకట సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల విధానాన్ని సక్రమంగా పాటించకుండా అధికారులు హడావుడి చేయడం వలన ఈ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులకి నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం గుంటూరు అరండలపేట జిల్లా ప్రధాన గ్రంథాలయం వద్ద రోస్టర్ విధానం అమలు చేయాలని కోరుతూ గ్రూప్ 2 ఎగ్జామ్ అభ్యర్థుల నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రోస్టర్ విధానం అమలు చేయకుండా గ్రూప్ 2 ఎగ్జామ్స్ నిర్వహిస్తే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన తప్పిదాలని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. జాబ్ చేస్తా మొన్న ఏమంటారు హైకోర్టు క్యాన్సిల్ చేసింది, మీరు రోస్టర్ పాయింట్ సరిగ్గా ఫాలో అవ్వలేదు అంటే అంతకాలం కష్టపడ్డ అభ్యర్థులు జాబ్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళకి నమ్మకం లేకుండా పోయింది, అంటే ఉద్యోగ భద్రత మీద నమ్మకం లేకుండా పోయింది. ఇప్పుడు మేము 92,000 మంది ఉన్నాం. ప్రభుత్వం ఏమంటున్నారు 23వ తారీఖు ఎగ్జామ్ కండక్ట్ చేసి మీరు రోస్టర్ పాయింట్ సవరిస్తూ ఉంటున్నారు. ఇక్కడ ఎగ్జామ్ మాదే కదా, మేమేమంటున్నాం ఒక చోట టైం తీసుకునే సరే రోస్టర్ పాయింట్ సవరించి ఎగ్జామ్ కండక్ట్ చేయండి. మాకు ఎప్పటికీ ఇప్పుడు మేము కోరుకుంటుందే కదా, మేము కోరుకున్న దాన్ని ఇప్పుడు మా ప్రకారం వెళ్ళాలి కదా. మాకు ఇంతకాలం కష్టపడ్డాం, 6 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్లు ఇవ్వండి. ఈ 6 సంవత్సరాలు ఆగిన వాళ్ళం ఒక 2 నెలలు ఆగలేమా? మాకు ఇప్పుడు దాకా ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నీ లేకుండా ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడతా మేము ప్రిపేర్ అవుతున్నాం. ఇప్పుడు ఎంతకాలం ప్రిపేర్ అవుతామో తెలియదు. రేపు ఒకసారి ఇన్ కేస్ కానీ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత కోర్టు నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసింది అనుకోండి, మళ్ళీ మేము ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. నిన్న హైకోర్టులో కూడా చెప్పారు, హైకోర్టు తీర్పు రిజర్వ్లో ఉంది. మేమేంటంటే హైకోర్టు తీర్పుతో పాటు మాకు ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం. ఏమని మీరు అంటే ఇప్పుడు ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయగలదండి, స్టే ఇవ్వగలదు. మేము ఏమన్నా రోస్టర్ పాయింట్ సవరించేసి ఎగ్జామ్ కండక్ట్ చేయండి మాకు, ఓకేనా? అది కొంచెం సమయమైనా పర్లేదు, మాకు న్యాయం చేయండి. ఎందుకంటే 92,000 మంది కాదు, 92,000 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ, 92,000 కుటుంబాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ నోటిఫికేషన్ కానీ ఒక ఇన్ కేసు కానీ హోల్డ్లో పడిందంటే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది, ఓకేనా? సో మీడియా మిత్రులు, మీడియా ప్రతినిధుల ద్వారా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం సార్. మాకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చారండి. డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో చెప్పింది ఏంటంటే జియో నెంబర్ 77 ప్రకారం మేము కొత్త నోటిఫికేషన్ ఇస్తున్నాము, మార్చి ఇస్తున్నాము అని అన్నారు. తర్వాత ఫైనల్ డిసెంబరు 20న ఆ టైంలో ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన రోజునే వెంటనే అప్లై చేసుకోవాలి అని చెప్పేశారు. ఆ టైంలో సర్వర్ ఇబ్బంది వచ్చింది, చాలా ఇబ్బంది వచ్చింది. కొంచెం డేట్ పొడిగించండి అని చెప్పారు. డేట్ పొడిగించినప్పటికీ అయినా సర్వర్ ఇబ్బంది పెట్టింది. ఈ టైంలోనే చాలామంది అభ్యర్థులు దీంట్లో రోస్టర్ పాయింట్లో ఇబ్బందులు ఉన్నాయని చాలామంది తెలిపి కోర్టుకు వెళ్ళినప్పటికీ వాళ్ళు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి 1:100 తీస్తున్నామని ట్వీట్ చేసి రిజల్ట్స్ ఇచ్చారు. ఓకే ఇచ్చారు, అది నార్మల్ కట్ ఆఫ్ తీసారా కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ తీసారా అనేది ఎవరికి తెలియదు. అది 1:100 తీసాము, 1:100 ప్రకారం రిజల్ట్ ఇచ్చామన్నారు. అది నా కేటగిరీ వైజ్ పోయిందా, నార్మలైజేషన్ చేశారా అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. మళ్ళీ దీన్ని సరి చేస్తామని చెప్పి మనకి మళ్ళీ వచ్చిన ప్రభుత్వంలో సరి చేస్తామని చెప్పారు. అది కోర్టులో ఉంది కాబట్టి న్యాయస్థానం వచ్చే వరకు వెయిట్ చేయాలి అని అన్నారు. ఓకే వెయిట్ చేస్తాం, ఇన్నాళ్ళు వెయిట్ చేస్తాం, నో ప్రాబ్లం. కాకపోతే ఒక అభ్యర్థి గ్రూప్ 2 కూర్చున్నాడంటే అతని జీవితాన్ని పెట్టినట్టు. ఒక్కసారి అవకాశం మిస్ అయిందంటే జీవితం ఇంకా మళ్ళీ రాదు. ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో సంవత్సరాల నుంచి పెట్టాం. ఓకే నోటిఫికేషన్ 5 ఏళ్ల తర్వాత వచ్చింది, ఓకే హ్యాపీ. కానీ ఈ నోటిఫికేషన్ను తప్పులు తడగ్గా చేస్తే నష్టపోయేది నిరుద్యోగి మాత్రమే, ఎవరికి ఇబ్బంది ఏం లేదు. నిరుద్యోగి జీవితం పోతుంది, అంతకంటే ఏం లేదు. జీవితం అంటే ఇంకా ఎంతో విలువైంది. కాబట్టి రోస్టర్ పాయింట్ విధానాన్ని సరిచేసి మా అభ్యర్థులకి న్యాయం చేసి తప్పనిసరిగా మాకు అనుకూలంగా తీర్పు తప్పనిసరిగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే 92,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా 92,000 మంది పైగా గ్రూప్ 2 అభ్యర్థులు, మెయిన్స్ అభ్యర్థులు రేపు జరగబోయే 23 ఎగ్జామ్ గురించి ఆందోళన పడుతున్నారు. ఎందుకు ఆందోళన పడుతున్నారంటే గత ప్రభుత్వంలో అది ఎలక్షన్ టైంలో 1:50 తీసి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి 1:50 తీయాల్సింది పోయి అది ఎలక్షన్ టైం కాబట్టి అభ్యర్థుల మేరకు 1:100 తీశారు. ఆ 1:100 తీసే టైంలో మరి ఏం జరిగిందో తెలియదు. కానీ ఇందాక ఈ మన అభ్యర్థులు చెప్పినట్లుగా ఒక కేటగిరీ వైజ్గా తీయకుండా, అంటే రిజర్వేషన్ విధాన్ని సక్రమంగా పాటించకుండా, జియో 77 పాటించకుండా వాళ్ళ హడావుడి చేయడం వల్ల మాకు బాగా నష్టం జరిగిపోయింది అని చెప్పేసి గత 2 రోజులుగా అభ్యర్థులు వాపోతున్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం రావాలి అంటే అన్నట్టు ఒక జనరేషన్ పోతుంది. ఆ జనరేషన్ నమ్ముకొని వాళ్ళ కుటుంబాలు పోతున్నాయి. 98 డిఎస్సి 2008 డిఎస్సి కూడా మనం చూసాం. దాదాపు కొంతమంది చనిపోయారు,
కొంతమంది ఇంకొక 2-3 సంవత్సరాలు రిటైర్మెంట్ అయ్యే వయసులో వచ్చింది. రేపు ఇప్పుడు కనుక ఈ రోస్టర్ విధాన్ని పాటించకుండా ఇదే గ్రూప్ ఎగ్జామ్ రేపు 23 నిర్వహిస్తే వీళ్ళకి కూడా ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి తెలియదు. ఉద్యోగాలు వచ్చి అపాయింట్మెంట్ చేతులకు వచ్చి కుర్చీలో కూర్చున్న తెల్లారి కూడా ఉద్యోగం పోవచ్చు. అది సమస్య. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఏపీఎస్సీ యొక్క నిర్వహణ అట్లా ఉంటుంది. కాబట్టి రేపు జరగబోయే 23 ఎగ్జామ్ని ఈ రాష్ట్రంలో 92,000 ఉద్యోగులు నిరుద్యోగ గ్రూప్ 2 అభ్యర్థులతో పాటు వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళ జీవితాలను కూడా దృష్టిలో పెట్టుకొని 23 ఎగ్జామ్ని వాళ్ళు ఎగ్జామ్ పెట్టొద్దు అన్నట్ల 23 ఎగ్జామ్ని రోస్టర్ పాయింట్ విధానాన్ని అంటే కేటగిరీ వైజ్గా రిజర్వేషన్ విధానం సక్రమంగా పాటించిన తర్వాత పెట్టాలని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. న్యాయ వ్యవస్థలు కూడా పోరాడుతున్నారు. ఈ రోజే మేబీ ఈవినింగ్ జడ్జిమెంట్ వచ్చిందని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే, ఏదైతే గ్రూప్ 2 నిరుద్యోగ ఈ అభ్యర్థులు కోరుకుంటున్నారో